ప్రజలు కాంగ్రెస్ బీజేపీ ఇతర ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మోడీ ప్రసంగాలు ఇవ్వడమే గానీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు ఉంటే రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు హోదా వస్తుందని చెప్పారు కేటీఆర్. రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టామన్న ఆయన రెండో హరిత విప్లవానికి తెలంగాణలో నాంది పడే విధంగా పాలన సాగిస్తున్నామన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమే అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 70 నుంచి 100 మంది ఎంపీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర వహిస్తారని చెప్పారు. వనపర్తి రూరల్ మండలం నాగారంలో నాగర్ కర్నూల్ ఎంపీ నియోజకవర్గ సన్నాహక సభలో పాల్గొన్నారు కేటీఆర్. నియోజకవర్గంలో 8,75,000 ఓట్లు సాధించాలని కోరారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్న ఆయన పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్ కళ్లు ఎర్రబడుతున్నాయని విమర్శించారు. మీ అందరి మాటలు విన్న తర్వాత, మీ ఉత్సాహాన్ని చూసిన తర్వాత చాలా ఆత్మవిశ్వాసంతో కేసీఆర్ గారికి తప్పకుండా నాగర్ కర్నూల్ పార్లమెంట్ మీద గులాబీ జెండా ఎగరవేసి కానుకగా మీరిస్తారనే విశ్వాసం నాకు కూడా కుదిరిందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బ్రహ్మాండంగా కృష్ణమ్మ జలాలు ఈరోజు పాలమూరు పొలాలకు పారుతుంటే, పాలమూరు పచ్చబడుతుంటే, ఆ నిండిన చెరువులను చూస్తుంటే మాకు కూడా కడుపు నిండినట్టు అయిందన్నమాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ పాలమూరు పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు మాత్రం ఎర్రబడతా ఉన్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్. పాలమూరు జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో గత ఎన్నికల కంటే టీఆర్ఎస్ కు అత్యధిక మెజారిటీ సాధించి బహుమానం ఇస్తామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. రాష్ట్రానికి టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీరామ రక్ష అన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ స్థలం అచ్చొచ్చినటువంటి స్థలం. ఈ స్థలం ద్వారా, ఇక్కడి సందేశం ద్వారా ఉమ్మడి జిల్లాలో అద్భుతమైనటువంటి ఫలితాలను ప్రజానికం ఇచ్చినారు, ఆశీర్వదించినారు. 2 పార్లమెంటు స్థానాలు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పినట్లు మెజార్టీ ఇంత అంత అనకుండా గతంలో లోకసభ సభ్యులుగా గెలిచినటువంటి వాళ్లకు వచ్చిన మెజార్టీ కంటే అధిక మెజార్టీని ఇవ్వడం ద్వారా ప్రజలు మీకు బహుమానం ఇస్తాము, మీరు పాదం మోపిన సందర్భంగా మీకు ఖచ్చితంగా ఆ బహుమానాన్ని మేము ఇవ్వడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ 100% తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ఉద్యమంలో సంఘటిత శక్తిగా మలిచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో అదే సంఘటిత శక్తితోటి ఈ 16 స్థానాలు గెలిపించుకొని 100% ఢిల్లీని శాసించి ఈ యొక్క అన్ని వర్గాల అక్కడ ఉన్నటువంటి వర్గాల యొక్క వాళ్ళ యొక్క కళలు నెరవేరాలంటే 100% ప్రతి వర్గం కూడా ఈనాడు గులాబీ జెండా ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. తర్వాత చేబెళ్లలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావటం లేదని, ఈసారి టీఆర్ఎస్ కి 16 సీట్లు అందిస్తే మన వాటాను నిలదీసి వసూళ్లు చేసుకుంటామన్నారు కేటీఆర్. ఈసారి జరగబోయే ఎన్నికల్లో 2019లో ఒక్కొక్క ఎంపీ సీటే కీలకం కాబోతా ఉన్నది. 16కి 16 పార్లమెంట్ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకొని ఒక పార్లమెంట్ స్థానంలో మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు గెలుచుకున్నట్టయితే ఇద్దరు ఎంపీలతో తెలంగాణను తీసుకొచ్చిన మునగాడు కేసీఆర్ గారికి 16 మందిని అప్పచెప్తే రేపు ఢిల్లీ మెడలు వంచే సత్తా మనకుంటదా లేదా మీరే ఆలోచించాలి. అప్పుడు రావా డబ్బులు? నీతి ఆయోగ్ 24,000 కోట్లు ఇవ్వమంటే 24 పైసలు ఇవ్వకుండా మొండి చేయి చూపెట్టిన మోడీ గారు కానీ రేపటి భారత ప్రధానమంత్రి ఎవరైనా మనం ఆడిచ్చినట్టు ఆడడా, మనం చెప్పినట్టు చేయడా, తెలంగాణకు నిధులు ఇయ్యడా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చేవేళ్లలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.